నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. శ్రీమాత్రి నమః. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. జయప్రద గారు, ఏ రోజులో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఒక సిరీస్ లాగా 7 days ది కూడా చాలా బ్యూటిఫుల్ గా చేసేసాము. చక్కటి రెస్పాన్స్. అండ్ శుక్రవారం పుట్టిన వాళ్ళైతే ఎగ్జాక్ట్లీ మేము మా ఇంట్లో ట్రీట్మెంట్ ఇలానే ఉంటుందని, సోమవారం పుట్టిన వాళ్ళు ఇట్లా అన్ని ఏ వారంలో పుట్టిన వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. దట్ అంత అక్యురేట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? కొంత రీసెర్చ్ తర్వాత కొన్ని విషయాలు కొంతమందికి కరెక్ట్ గా, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్, నేమ్ అన్ని ఎనర్జీస్ ఫామ్ అయితే వాళ్ళు కరెక్ట్ గా లక్షణాలు మ్యాచ్ అవుతాయి. కొంతమందికి మ్యాచ్ అవుతుంది, కొంతమందికి బ్రహ్మాండంగా మ్యాచ్ అయిపోతాయి. 100% మ్యాచ్ అవుతాయి. కొంతమంది 30 to 40, కొంతమందికి ఏమో అవునేమో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం అని అలా అనుకుంటారు. అంటే ఇప్పుడు అలవాటు పడిపోయింది కాబట్టి రోజుల గురించి మనం మాట్లాడాలి. యాక్చువల్ గా శాస్త్రం ప్రకారం చూసుకుంటే తిథి ప్రధానంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఏ తిథి గురించి పెద్దగా ప్రస్తావన ఉన్నా లేకపోయినా పౌర్ణమి అమావాస్యల గురించి మాత్రం విశేషంగా అనుకుంటూ ఉంటారు. పౌర్ణమి నాడు పుట్టింది మా పాప అని చెప్పుకుంటూ ఉంటారు. లేకపోతే అమావాస్య రోజు అయితే కొన్ని అపవాదులు కూడా ఉన్నాయి. అయితే దొరని లేకపోతే దొంగని ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా. సో అమావాస్య గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా అయితే పౌర్ణమి నాడు ఆబ్వియస్ గా సకల కళల్ని సంతరించుకుని ఉంటాడు కాబట్టి చంద్రుడు. మరి ఆ రోజు పుట్టిన వాళ్ళు ఏ పౌర్ణమి అయినా కావచ్చు, అసలు ఏ పౌర్ణమి అయినా విశేషంగా ఉంటుంది. మరి ఎలా ఉంటారు? ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. పొద్దున పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, రాత్రి పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి. తప్పకుండా. పౌర్ణమి అంటేనే సూపర్ అన్నమాట. వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. వాళ్ళకి ప్రతి విషయం క్లారిటీగా ఒక డెసిషన్ తీసుకొని చేయగలుగుతారు. సో వీళ్ళకి ఎప్పుడైనా సరే మార్నింగ్ పుట్టే వాళ్ళకంటే ఈవినింగ్ పుట్టే వాళ్ళకి ఇంకా బాగా బ్లెస్సింగ్స్ అనమాట. చాలా బాగుంటుంది. అమ్మాయిలకి అయితే ఫాస్ట్ డెసిషన్స్. ఎంత ఫాస్ట్ గా డెసిషన్ తీసుకుంటారంటే కొంచెం అమ్మాయిలు పౌర్ణమి రోజు పుట్టకుండా ఉండడమే మంచిదని చెప్తాం ఒక్కొక్కసారి. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఒకప్పుడు పౌర్ణమి రోజు అమ్మాయిలు పుడితే సూపర్, చాలా లక్ష్మీ కళలు వాళ్ళ చేతితో ఏ వరకు ఇచ్చినా అది వాళ్ళకి మహాభాగ్యంగా కలిసి వచ్చే అవకాశాలు ఉండేవి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ చేతితో ఏ పని చేసినా సరే అది చాలా మంది చూడండి, ఇలా మొక్క తెంపి అలా మొక్క పెడితే మొక్క వచ్చేస్తండి అని చెప్తూ ఉంటారు. హస్తవాసి అని చెప్పేసి ఇలాంటి పౌర్ణమి పుట్టిన అమ్మాయిలకి చాలా కళలు ఉన్నాయి. సో వాళ్ళ చేత ఏదైనా ట్రీట్మెంట్ చేసినా, ఏదైనా ఒక మందు ఇచ్చినా వెంటనే రోగం తగ్గిపోతుందని, ఏం అనకపోయినా జస్ట్ మనుషులు లాగే కాస్త రామరామ అనుకోలేతే కృష్ణ కృష్ణ అనుకోని గుండె రాసుకుని తగ్గిపోతుందని, ఈ లక్షణాలన్నీ కూడా ఆడపిల్లలకి, పౌర్ణమి పుట్టిన ఆడపిల్లలకి అందరికీ ఉన్నాయి. అయితే అది ఒకప్పుడు అలా ఉండేది, వాళ్ళది బాగుండేది. ఈ కాలంలో పౌర్ణమి రోజు పుట్టిన అమ్మాయిలు చాలా ఫాస్ట్ కల్చర్ అయిపోయింది కదా. ఈ ఫాస్ట్ కల్చర్ వల్ల స్పాట్ గా తీసేసుకుంటా, అంటే నాకు ఇష్టం లేదు, నేను వెంటనే వినను అని చెప్పి తీసేసుకున్నాను. ఈ తీసుకోవడంలో ఎక్కడ అవుతుంది అంటే మెయిన్ వివాహంలో ఇబ్బందులు. కొంతమంది చేసుకోవట్లే పెళ్లి, చేసుకోమని చెప్పేస్తున్నారు. పేరెంట్స్ కి క్లారిటీ ఇచ్చేస్తున్నారు, మేము ఇప్పుడు చేసుకోము, మాకు ఇప్పుడు చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి. కొంతమంది పిల్లలు ఏంటంటే చేసుకున్నాక హస్బెండ్ బాగాలేదని చెప్పి వదిలేస్తున్నారు. సో కొంతమంది అంటే ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. పాజిటివ్ ఎన్ని ఉన్నా మళ్ళీ అన్ని నెగిటివ్ ఉన్నాయి పౌర్ణమి ఆడపిల్లలకి. సో నెగిటివ్ ఏంటి అంటే చిన్న చిన్న రీజన్స్, పెద్ద రీజన్స్ కూడా కాదు. ఒక మోసం చేస్తే, మోసం అని హస్బెండ్ తెలిస్తే మోసం చేయకుండా ఉండడానికి వార్నింగ్ ఇవ్వచ్చు. కానీ వీళ్ళు అలా కాదు, మోసం చేస్తే కనీసం వాడిని ఇంట్లో కొని రానియం. ఇవాళ నన్నే మోసం చేస్తారంటే ఇంక ప్రపంచాన్ని ఏం మోసం చేస్తారు వీళ్ళు, అక్కర్లేదు అని చెప్పి తీసేస్తారు. సో ఇలాంటి విషయాల వల్ల కొన్ని ఇవాళ రోజున ఆడపిల్లల పౌర్ణమి కంటే పౌర్ణమి లేకుండా లేనప్పుడు పుడితే బెటర్ అనిపిస్తుంది. అది ఇప్పుడున్న కల్చర్లో. కానీ పౌర్ణమి యోగాలు, కళలు అవన్నీ కొన్ని ఏంటంటే ఆరోగ్యాన్ని బాగా ఉంటారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. ఎటువంటి ఇబ్బందులు రావు తొందరగా. అంటే చాలా మందికి ఉంటే స్కిన్ ర్యాషెస్ అని, ఫుడ్ పాయిజన్స్ అవ్వడం అని, ఏం తింటే పడకపోవడం, ఎక్కడికైనా వెళితే దిష్టి తగిలి ఇంట్లో అలా వాలిపోవడం, ఇవన్నీ కూడా పౌర్ణమి జరిగే వాళ్ళకి ఉండవు. చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అసలు వీళ్ళ దగ్గర ప్రేతశక్తి రావడానికి భయపడుతుంది, అంత పవర్ఫుల్ గా ఉంటారు ఈ పౌర్ణమి రోజు. సో ఇలాంటి లక్షణాలు ఆడపిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. మాటలు చాలా చక్కగా మాట్లాడతారు, ఆకర్షణీయంగా ఉంటాయి. వాళ్ళు చూస్తేనే మనం ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చెప్తే అది వినాలనిపిస్తుంది. అలాంటి లక్షణాలు కూడా ఈ పౌర్ణమి పిల్లలకి ఉన్నాయి. కానీ దీంట్లో అబ్బాయిలకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే పౌర్ణమి రోజు అబ్బాయిలు పుడితే వీళ్ళు కొన్ని నియమాలు పాటిస్తే ఆ పౌర్ణమి కళలు వీళ్ళకి కలిసి వస్తాయి. తల్లిని గౌరవంగా చూసుకోవాలి, వీళ్ళు భార్యని గౌరవంగా చూసుకోవాలి,
సమాజంలో ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవంగా ఉండాలి. ఇలా గౌరవంగా వీళ్ళు ఉండగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్. కానీ చాలా వరకు ఏంటంటే గౌరవంగా మాట్లాడుతుంటారు, రివర్స్ లో ఉంటారు. పౌర్ణమి కదా, వాళ్ళ ఇష్టం డెసిషన్స్, మా ఇష్టం, మాకు క్లారిటీ ఉంది, చేసుకోగలం అని చెప్పి కొంతమంది డిపెండ్, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ మీద చేసేస్తూ ఉంటారు. సో వీళ్ళకి పౌర్ణమి రోజు అబ్బాయిలకి ఏంటంటే వీళ్ళు దత్తాత్రేయుని కొలవడం, ఎక్కువగా ఆరాధించడం, తర్వాత తండ్రిని గౌరవించడం, తల్లిని గౌరవించడం, ఈ కంపల్సరీ ఈ పనులు చేస్తేనే ఆ పౌర్ణమిలో ఉన్న కళలన్నీ వీళ్ళకి వస్తాయి. అంటే సంపద, ఐశ్వర్యము, ఆరోగ్యము, తర్వాత వీళ్ళకి ప్రాపర్టీస్ నిలబడ్డము. చాలా మందికి పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళు ఏం ప్రాపర్టీస్ బాగా నిలబడతాయి కదా, కానీ ఒకరికి ప్రాపర్టీస్ నిలబడవు, వెళ్ళిపోతుంటాయి. స్థలాల్లో కొంటారు, అలా అమ్మేస్తుంటారు. ఇల్లు కొనడమే కష్టంగా మారుతుంది, కొన్న ఇల్లు నిలబెట్టుకోవడం కష్టంగా ఉంటుంది వీళ్ళకి. చూస్తే జాతకం చూస్తే ఆ పూర్ణచంద్రుడు సూపర్ కదా, ఎందుకు మరి అవ్వట్లేదు అని చెప్పేసి ఇది ఒక రీజన్. రెండో రీజన్ అంటే జాతక రీత్యా ఉండే లక్షణాలు కూడా కొంతమందికి జాతకంలో యోగం కలిసి వస్తే ఈ పౌర్ణమి అన్ని ప్లస్ అయ్యి వాళ్ళు ఎలా ఉన్నా, రఫ్ అండ్ టఫ్ గా ఉన్నా వాళ్ళు సాధిస్తారు. జాతకంలో యోగాలు కలిసి రాకపోతే ఈ పౌర్ణమిలో వీళ్ళు చేసే పనులు కూడా ఇలా ఇబ్బంది పెట్టే ఉండి ఖచ్చితంగా వీళ్ళకి కలిసి రాదు. అయితే పౌర్ణమి అంటే ఇప్పుడు విశేషంగా చెప్పుకోవాలి అంటే మార్గశీర్ష పౌర్ణమి మనందరికీ తెలిసిందే, దత్తాత్రేయ జయంతి అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే అసలు ఏ పౌర్ణమి చూసుకున్న చైత్ర పౌర్ణమికి దానికి ఆ విశేషం ఉంటుంది, వైశాఖ పౌర్ణమికి దానికి మహావైశాఖి అని పిలవటం, దానికో విశేషత ఉంటుంది. ఇట్లా అసలు రాఖీ పౌర్ణమి, ఇట్లా అసలు పౌర్ణమి అంటేనే విశేషవంతమైనటువంటి రోజు, చాలా చాలా విశేషం కదండి. 12 పౌర్ణములు మనకి చాలా విశేషం. సో అయితే ఈ జనరేషన్ కి మాత్రం వద్దు, ఒకవేళ పుట్టకుండా ఉంటేనే బెటర్ ఆడపిల్లలు అయితే అని అంటున్నారు. ఆల్రెడీ పుట్టేశారంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఆడపిల్లలు అయితే? ఆడపిల్లలు ఖచ్చితంగానన్నా వీళ్ళు పేరెంట్స్ ని చాలా రెస్పెక్ట్ గా వీళ్ళు కూడా అంతే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎంత స్పాట్ డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా, ఎంత వెంటనే డెసిషన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఏది తీసుకున్నా ఒకసారి పేరెంట్స్ అడగడం అండి. కోపం చాలా ఎక్కువగా ఉంటుంది, రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు పిల్లలు, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడతారు, అంటే వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల మాట్లాడతారు. సో ఇవాళ ఒకసారి వద్దు అంటే ఎందుకు అని రీజన్ చెప్పాలి. రీజన్ చెప్పకపోతే నెక్స్ట్ వచ్చేది కోపమే. కొంతమంది పిల్లలు గట్టిగా అరుస్తారు కదా పేరెంట్స్ మీద. సో ఇలాంటివన్నీ వీళ్ళు మానేయాలి. మానేస్తే వీళ్ళు లక్ అనేది కలిసి వస్తుంది. ఇవి చేస్తే వీళ్ళు చాలా సూపర్ గా రాణిస్తారు. మామూలుగా ఉండదు లైఫ్, చాలా అద్భుతంగా ఉంటుంది. జనరల్ గా లైఫ్ పార్ట్నర్స్ వీళ్ళకి అన్ని అనుకూలంగానే వస్తారు. వీళ్ళు ఏం చెప్తే చేసే వాళ్ళే వస్తారు. కానీ వీళ్ళు చేసుకోవడము, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే కారణం వాళ్ళ పేర్లు ఉన్న నెంబర్ కావచ్చు, వాళ్ళ నక్షత్ర ఉండే స్థితిగతులు కావచ్చు, జాతకం ఉండే యోగాలు కావచ్చు. వీటి వల్ల వీళ్ళకి కొంచెం ఫ్యామిలీ లైఫ్ అనేది ఇష్యూస్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి ఫైనాన్షియల్ గా పైకి రాకపోవడానికి కారణం ఉంటుంది. అయితే ఇది ఒక పౌర్ణమి ఒక విషయం అనమే కాదు, జన్మజాతకం పుట్టినప్పుడు వేసిన కుండలి ఇవన్నీ కొంచెం చెక్ చేసి చూడాలి. చూసినప్పుడు తెలుస్తుంది. కానీ వీళ్ళు చేయాల్సిన పని అంటే తల్లిదండ్రులని చాలా దైవంగా భావించాలి. అప్పుడే ఆ చంద్రుడు ఒక సూర్యుడు ఒక అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది. అయితే పౌర్ణమి అంటే ఆబ్వియస్ గా చంద్రుడికి సంబంధించినటువంటి, చంద్రుడు సూర్యుడు డెఫినెట్ గా ఇద్దరికి సంబంధించినటువంటిది. అయితే ఏ నక్షత్రం చాలా చాలా పవర్ఫుల్ గా పౌర్ణమి రోజు అయితే చాలా పవర్ఫుల్ గా మీరు కన్సిడర్ చేస్తారు? ఏ నక్షత్రమే? ఏ నక్షత్రం కాదు, పౌర్ణమి, నిండు పౌర్ణమి సాయంకాలం 7 గంటలకి ఆ సమయంలో పుట్టిన పిల్లలు చాలా యోగం. అవునా? చాలా బాగుంటుంది. సో అందుకని చాలా విశేషంగా చెప్పొచ్చు. నక్షత్రాల కంటే కూడా నాకు ఈ టైమింగ్స్ చాలా ఇష్టం. సాయంకాలం సంధ్యా సమయంలో 6:30-7 ప్రాంతంలో, ఆ టైంలో మగపిల్లలు పుట్టినా వాళ్ళకి శుభదాయకం అని చెప్పి అంటారు. ఆడపిల్లలు పుడితే వాళ్ళకి ఒక మహారాణులు అంటారు వాళ్ళని. సో యువరాణులాగా వాళ్ళ భర్త వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళ పాదాలు కందకుండా చూసుకుంటారు అని చెప్పేసి ఉంది. సో అలా నాకు అది చాలా ఇష్టం. కానీ రోహిణి నక్షత్రం రోజు పౌర్ణమి వస్తే అది ఇంకా అద్భుతం చెప్తుంటారు. తర్వాత ఆరుద్ర నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది ఇంకా మంచిదే చెప్తారు. కొన్ని చాలా విశేషం. అంటే పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, కృత్తికా పౌర్ణమి కదా, అది ఇంకా బ్రహ్మాండం. అంటే ఒక్కొక్క నక్షత్రాలు మొత్తం 12 నక్షత్రాలు 12 పౌర్ణములు మనకు వచ్చి తీరుతాయి. ఈ 12 నక్షత్రాలు చాలా పవర్ఫుల్ నక్షత్రాలు, ఏవి తగ్గేవి కాదు. అందుకే అయిపోయింది పౌర్ణమి రోజు ఆడపిల్లలు పడితే నక్షత్రాలన్నీ చూడండి, కృత్తిక, విశాఖ, చిత్త. సో ఎన్ని స్ట్రాంగ్ నక్షత్రాలు ఇవన్నీ, మామూలు నక్షత్రాలు కాదు అసలు. మామూలుగానే విశాఖ నక్షత్రాల అమ్మాయిల్ని మనం చాలా స్ట్రాంగ్ గా అనుకుంటాం. చెప్పాను లాస్ట్ టైం వీడియోలో, చాలా స్ట్రాంగ్ ఉంటే చాలా గట్టిగా మాట్లాడతారు. అందులో అది పౌర్ణమి అయితే ఇంకా అంతే అంతే. అందుకని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇంకోటి పౌర్ణమి సోమవారం సాయంకాలం వేళ పుడితే వాళ్ళు చాలా సౌమ్యంగా మాట్లాడతారు, చాలా పద్ధతిగా. అంటే వాళ్ళ కోపం ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, అన్ని కూడా నెమ్మదిగా నిదానంగా చెప్తారు. మంగళవారం, గురువారం అయితే మంగళవారం లేదా చెప్తాను, అంటే పాజిటివ్ చెప్తాను. సో గురువారం పౌర్ణమి, ఇంకా వాళ్ళు
వాళ్ళు చెప్పే విషయాలు మనం చక్కగా వినాలనిపిస్తుంది. అంత చక్కగా నీటి కూర్చోబెట్టి చెప్తారు వివరంగా, ఇలా ఇలా చేసుకోవాలి, ఇలా లైఫ్ ఉంటుందని. ఆదివారం పౌర్ణమి సాయంకాలం పుట్టిన వాళ్ళు అండి, ఇక వాళ్ళు అసలు ఇంటికి వాళ్ళు పెద్ద దిక్కులాగే ఉంటారు. అంటే చిన్నపిల్లలైనా సరే మొత్తం అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరున్నా సరే వీళ్ళే బాధ్యతగా తీసుకొని అన్ని పనులు చేసే విధానం, మాట్లాడే విధానం ఉంటుంది. సో పౌర్ణమి మంగళవారం మీరు అడిగినట్టు కొంచెం అగ్రెసివ్గానే ఉంటారు. ఎందుకంటే ఎంత కరాఖండిగా మాట్లాడతారో, అసలే పౌర్ణమిలో ఆ అబ్బాయిలు కొంచెం గట్టిగా స్ట్రాంగ్, మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దాంతో మంగళవారం అంటే కొంచెం అగ్రెసివ్, కుజుడు అధిపతి కనుక, ఆ మంగళుడు అధిపతి కనుక ఖచ్చితంగా కొంచెం ఫాస్ట్ నిర్ణయాలు ఉంటాయి. కాకపోతే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మంగళవారం పుట్టిన వాళ్ళు పౌర్ణమి ఒకవేళ మంగళవారం పూట వస్తే వీళ్ళ జీవితంలో, అంటే ప్రతి మాసం ప్రతి సంవత్సరము ఎప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది పౌర్ణమి అనేది వస్తుండదు. ఒక మంగళవారం వచ్చింది అనుకోండి, వీళ్ళు ఆ రోజు మౌనంగా ఉండడం వల్ల ఒక సంవత్సరం వరకు వీళ్ళ గ్రాశాంతి తగ్గుతుంది. అంటే గ్రహాల నుంచి వచ్చే ఇబ్బందులు వాళ్ళకి లోటు లేదు. సో వాళ్ళు అడవిలోకి వెళ్ళినా అంటే కష్టం, అంటే ఇక్కడ శుక్రవారం పుట్టితే కంఫర్ట్ జోన్స్ ఇస్తాడు. సో అన్ని బాగుంటాయి వాళ్ళకి, తిండికి బట్టే లోటు ఉండదు. అది తల్లిదండ్రులు చూసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ భార్య అయితే భర్త అయితే భార్య సంపాదించుకోవచ్చు. కానీ సినిమాలో అలా కాదు, కష్టజీవులే వీళ్ళు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అన్నం మాత్రం వీళ్ళు దొరుకుతుంది ఈజీగా, లోటు ఉండదు. అడవిలోకి వెళ్ళినా అన్నం దొరికేస్తా ఉంటుంది దాన్ని. చాలా అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో అమావాస్య రోజు పుట్టిన వాళ్ళ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అండి. శ్రీమాత్రి నమః.